ఎవరైనా ఇంత ధైర్యానికి యానిమల్ ఫ్యాట్ వాడడానికి సాహసిస్తారా అని అడుగుతా ఉన్నా. ఒకవేళ నిజంగానే అడల్ట్రేషన్ జరిగితే, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమైతే, అందులో ఏదన్నా పామాయిల్ కలుపుతారు, లేకపోతే డాల్డా కలుపుతారు. అసలు యానిమల్ ఫ్యాట్ కలిపితే దాని దుర్వాసన ఎలా వస్తుందండి? ఆ మాత్రం జ్ఞానం లేదా? దుర్వాసన ఎలా వస్తుంది? ఎన్ని సుగంధ పరిమళాలు దాంట్లో కలిపినా కానీ అది వాసన వస్తుంది. ఇప్పుడు కొన్ని వందల మంది శ్రీ వైష్ణవులు అనాదిగా కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 30, 40, 50 సంవత్సరాల నుంచి వాళ్ళు లడ్డూలు తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదండి వాళ్ళు శ్రీ వైష్ణవులు ఎంత నిష్టగా మడితో ఉంటారు. కొన్ని సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి లడ్డూలు తయారీ జరుగుతూ ఉంటే, ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమైతే, యానిమల్ ఫ్యాట్తో అడల్ట్రేషన్ జరిగితే వాళ్ళకి తెలియదండి శ్రీ వైష్ణవులకి? ఎంత దారుణంగా అబండాలు వేశారండి. అసలు మీ ఏజ్కి మీకు అది తగదు. అసలు మీరు హిందూ సాంప్రదాయాన్ని, హిందూ మతాన్ని మీరు ఏ పార్టీ గౌరవం ఇస్తారో నేను చూపిస్తాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు పూజలు చేసేటప్పుడు బూట్లు వేసుకుని పూజలు చేస్తారు. ఇదిగోండి బూట్లు వేసుకుని శంకుస్థాపన చేస్తున్నాడు. దేవుడికి, సాక్షాత్తు పరమశివుడికి మనం పూజలు చేస్తాం. శంకుస్థాపన జరిగినప్పుడు విఘ్నేశ్వరుడి పూజలు చేస్తాం. మరి బూట్లు వేసుకుని చేయట్లేదా? మరి మీకు ఏ పార్టీ గౌరవం ఉందండి? ఏ పార్టీ గౌరవం ఉంది? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని వందల సంవత్సరాలు శ్రీకృష్ణదేవరాయలు కాలంలో 1000 కాళ్ళ మండపాన్ని నిర్మాణం చేశారు. 1000 కాళ్ళ మండపాన్ని నాకు తెలిసి 1470 అనుకుంటా. ఆ ప్రాంతంలో ఈ 1000 కాళ్ళ మండపం ఎంతో ప్రాశస్తము, ఎంతో ఘన చరిత్ర ఉన్న 1000 కాళ్ళ మండపాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కాదండి ఇది కూల్చేసింది. అసలు ఎందుకు కూల్చారు? వేద పండితులు అందరూ కూడా ఘోషించారు ఇది తీయడానికి మీరు ఎవరు అని చెప్పేసి. సాక్షాత్తు చిన్నజీయర్ స్వామీజీనే ఆయనే ప్రశ్నించారు. అసలు మీరు ఎవరు? మీకు ఏ పార్టీ గౌరవం ఉంది? పుష్కరాల పేరు చెప్పి, కృష్ణానది పుష్కరాల పేరు చెప్పి మరి దేవాలయాలు, అందులో కొన్ని ప్రాముఖ్యమైన దేవాలయాలు కూడా ఉన్నాయి, 40 దేవాలయాలు. మరి అది కూల్చేయలేదా? అది జగనన్న గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కదా అవి మళ్ళీ పునర్నిర్మాణం చేసింది. ఎవరు చేశారు? మీకుందా హిందూ ధర్మం పైన గౌరవము? మాకుందా? ఎవరికి ఉందని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమైన పనులు చేస్తారా? ఇది ఒకటే కాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, జంతువుల కొవ్వు వాడితే ఎన్ని సుగంధ పరిమళాలు దాంట్లో కలిపినా వాసన వస్తుందని. ఈమె రుచి శ్రీవాస్తవ్ అని ఆహార పరిశోధకురాలు ఈమె చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉందనంటే, జంతువులు కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేస్తే లడ్డు, ఇతర పదార్థాలు విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఎటువంటి సువాసన ద్రవ్యం వేసినా సరే దుర్వాసన పోదు. లడ్డు ప్రసాదంపై గత 5 సంవత్సరాల్లో ఏ రకమైన ఫిర్యాదు కూడా రాలేదు అని చెప్పి ఏం చెప్తా ఉంది. అంటే నేను అడుగుతా ఉన్నా, ఈజ్ దిస్ నాట్ పొలిటికల్లీ డ్రివెన్ అని అడుగుతా ఉన్నా. మీరు పాలిటిక్స్ని యూజ్ చేసుకుంటా ఉన్నారు. అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ఇంత దుర్మార్గమైన పని భూమి మీద ఏ మానవుడు కూడా చేయడండి. చాలామంది నాకు క్వశ్చన్ చేస్తున్నారు. ఆఖరికి షర్మిల అక్క గారు కూడా ఆమె కూడా ఒక క్వశ్చన్ చేశారు. ఏమని చేశారనంటే, మీరు ఏదైతే కైంకర్యాలకో లేకపోతే నైవేద్యాలకో మీరు 1000 రూపాయలు 1200 రూపాయలు నెయ్యి వాడుతూ ఉన్నారు, ఇది 320 రూపాయలు నెయ్యి ఏ రకంగా వాడుతున్నారు అని చెప్పేసి ఆమె కూడా చెప్పారు. నేను ఒకటి చెప్తున్నానండి, ఇది రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా క్లారిఫై చేస్తాను. ఇప్పుడు మనము నైవేద్యాలకు వాడింది డబుల్ ప్రాసెస్డ్ కావచ్చు, లేకపోతే ఒకటే గోవు నుంచి
పాలు తీసుకోవచ్చు, ఒకటే గోవు నుంచి పెరుగు తీసుకోవచ్చు, ఒకటే గోవు నుంచి వెన్న తీయచ్చు, ఆ ఒకటే గోవు నుంచి నెయ్యి తీసుకురావచ్చు, లేకపోతే ఉత్తమమైన జాతులు ఆవుల దగ్గర నుంచి కపిల గోవులు లాంటి ఆవుల దగ్గర నుంచి ఆ నెయ్యి వాడచ్చు. దానికి 1000 రూపాయలు కాదు 2000 అయినా పెడతారు. ఇప్పుడు ఒకటే గోవుకి ఒక ఆహార పదార్థాలు కూడా ఇంకా శ్రేష్టమైన ఆహార పదార్థాలు పెట్టి ఆ పాలు, ఆ పెరుగు, ఆ నెయ్యి వాడచ్చు. దాంట్లో ఏం తప్పు ఉందండి? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా తెలుగుదేశం ప్రభుత్వంలో 279 రూపాయలకి నెయ్యి కొనుగోలు చేశారు? ఆయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీకు సంబంధించిన ఈనాడు పేపర్లో కేజీ నెయ్యి 1000 రూపాయలు 1500 అని చెప్పేసి మీరు వేసుకుంటా ఉన్నారే, మరి అదే మీ హెరిటేజ్ షాప్లో 1000 రూపాయలకు అమ్ముతున్నారా, 1200కి అమ్ముతున్నారా? అమెజాన్లోకి వెళ్ళి చూస్తే డిస్కౌంట్తో 570 రూపాయలకు దొరుకుతూ ఉంది, 579 ఎంతో. అంటే మీరు తీసుకొచ్చి జంతువుల కొవ్వు వాడి హెరిటేజ్ షాప్లో అమ్ముతున్నారా? ఎట్లాగవుతుంది? ఎట్లా సాధ్యం అవుతుంది? మీరు రిటైల్లో అమ్ముతున్నారు, ఇక్కడ లక్షల లీటర్లు కొంటా ఉన్నారు హోల్సేల్గా. మీ దగ్గర లాజిస్టిక్స్ ఉంటాయి, మీ దగ్గర ప్యాకింగ్ ఉంటుంది, మీ దగ్గర అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, మీకు అమెజాన్ వాళ్ళకి ఇచ్చే కమిషన్ ఉంటుంది, ఇన్ని రకాలు ఇన్పుట్స్ దాంట్లో ఉంటాయి. అది రిటైల్ ప్రైస్. ఇది కొన్ని లక్షల లీటర్లు కొంటా ఉన్నారు. సో ఇది 3 లేయర్స్ ఆఫ్ చెకింగ్ ఉన్న తర్వాత కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లో అడల్టరేటెడ్, ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు యానిమల్ ఫ్యాట్ వాడేదానికి అవకాశం లేదు. నేను ఆఖరిగా సూపర్ 6 పాయింట్ ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్తానండి. మనం కూడా కొంచెం బుర్ర పెట్టి ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఇదే జగనన్న గారు ఓటు హక్కు లేని చిన్నపిల్లలకి గోరుముద్ద కిందన సుమారుగా 7400 కోట్ల రూపాయలు, 7300 సబ్జెక్టు కరెక్షన్ 5 సంవత్సరాల్లో ఆయన ఖర్చు చేశారండి. మరి ఇంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూకి కల్తీ నెయ్యి, అందులోనూ యానిమల్ ఫ్యాట్ వాడుతున్నారంటే ఆయన ఊరుకుంటాడా?